పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్ నేపథ్యంలో స్థానిక మార్కండేయ కాలనీ యూనియన్ బ్యాంక్ నుండి గాంధీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్లతో నిరసన తెలిపారు. బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక UFBU పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా SBI మేనేజర్ సతీష్ తో పాటు UFBU జిల్లా జనరల్ సెక్రటరీ ఉదయ్ మాట్లాడుతూ పని భారం పెరగడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, పని ఒత్తిడిలో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు మరణించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి 5 రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. ఇతర అన్ని బ్యాంకు నాయకులు, ఉద్యోగులు, KDCC దిలీప్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్ అధిక సంఖ్యలో బ్యాంకర్స్ పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद చెప్పండి. ఈరోజు దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరిఖని బ్యాంక్ ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకును, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మనకు UFBU యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. 5 డే బ్యాంకింగ్ మా డిమాండ్. 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఆల్రెడీ IBA అనేది అంగీకరించింది. కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ కాల్ ఇచ్చాము. UFBU నుంచి మొత్తం గోదావరిఖనిలో ఉన్న అన్ని దేశవ్యాప్తంగా స్ట్రైక్ కాల్ ఇచ్చాము. ఈరోజు సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు నిరసనకు దిగినాం. ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే 5 డే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, GIU అయినా, RBI అయినా, LIC అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు ఈ సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ 5 డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చర్, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ పై ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే UFBU, DFSC అయినా, RBI అయినా, ఈరోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి. కానీ కస్టమర్ ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్తో ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. మాకు మాత్రం 5 డే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఈరోజు మేము 27 తారీఖు UFB ఫోరం ప్రకారంగా UFB ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం. మాకు ఖచ్చితంగా ఈరోజు 5 డే బ్యాంకింగ్ ఇవ్వాలని కోరుకుంటాం.